ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఎన్కౌంటర్ ను ఉన్నతాధికారులు, బస్తర్ పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులో మరో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పటికే మరికొంతమంది గాయాలైనట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా ధృవీకరించారు. ఇంకా ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు మరియు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ ను ధృవీకరించిన బస్తర్ పోలీసులు, ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి బయలుదేరిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్ 3 జిల్లాలకు సంబంధించి సరిహద్దులో పోలీసులకు నక్సల్స్ మధ్య ఇంకా కొన్ని చోట్ల ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 3 మృతదేహాలు అయితే వెలికి తీశారు. మరో 2 మృతదేహాలు కూడా ఉన్నట్టుగా కనుగొన్నారు. పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో దాదాపు 500 మంది బెటాలియన్ సిబ్బంది, అలాగే కోబ్రా టీమ్స్, అలాగే స్థానిక పోలీసులు కూడా పెద్ద ఎత్తున దండకారణ్యం అంతా కూడా చుట్టుముట్టారు. ఉదయం 8 గంటల నుంచి కూడా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంద్రావతి నదిలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్న సమాచారంతో ఒక రోజు ముందుగానే ఆపరేషన్ కోసం దంతెవాడ వెళ్లారు సైనికులు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి పోలీసులు కూడా ధృవీకరించారు. ఎన్కౌంటర్ జరుగుతుందని ఇప్పటికే దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ కూడా తెలిపారు. అలాగే ఏఎస్పీ ఆర్కే బర్మన్ కూడా తెలిపిన సిచ్యువేషన్ ఉంది. ఎన్కౌంటర్ పూర్తికి సంబంధించి చర్చాపని ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ధృవీకరిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా మరింత అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. జస్ట్ రైట్ రవికిరణ్.